హలో ఫ్రెండ్స్, సో మగవాళ్ళ జీవితంలో ఏముంటది ఏముండదు. పెళ్ళి అయిపోయింది అనుకోండి, పెళ్ళం చెప్పినట్టు వినాల్సిందే. గోశాల అన్నది నన్ను స్టీరింగ్ తిప్పి మరీ పట్టుకపోయింది. అట్లుంటది మన కథ. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, మంచి పని చేసినామనే సంతోషం కూడా ఉందనుకోండి. అది చాలా మంచిదంట. నా వైఫ్ చెప్పింది ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆస్పిషియస్ ఫర్ అవర్ లైఫ్. కాబట్టి ఒక మంచి పని చేపించింది నాతోటి ఇంకా మా పొట్టుతోటి నా వైఫ్. సో అయిపోయిందండి, మొత్తానికి ఒక మంచి పని చేసినాం, దైవంతో కూడింది. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు జూ. ఎట్లా అని అనుకుంటారా? అదిగా చూడండి, ఒక వింత జీవుడు ఆయన పోతున్నాడు అటు సైడ్. కానీ పాపం మంచిగానే నడిచింది అనుకోండి. ఇట్లుంటది మొత్తానికి. ఇందాక ముందు కూడా చూపించినట్టు ట్రాఫిక్ హైదరాబాద్ రోడ్లు అయితే చాలా డేంజర్గా మారిపోయినాయి. ప్రతిరోజు కదా వార్ చేసి ఇంటికి పోతున్నట్టే అనిపిస్తుంది. అదిగోండి చూడండి, వాడు కట్ ఎట్లా కొట్టిండు. చాలా డేంజర్ అయిపోయింది. బాధ అవుతుంది, భయం అవుతుంది కదా. అదిగో చూడండి ఆటో ఎట్లా వచ్చేస్తుందమ్మా. నాకైతే చాలా తిప్పలు అవుతుందండి. చేతులు కాలు సేల్స్లో ఉన్నాను కదా, బాగా తిరుగుతుంటాం అనమాట రోడ్ల పైన. కార్ వేసుకొని పెట్రోల్కి 1,00,000 రూపాయలు అయిపోతుంటాయి. చూడండి ఇట్లా వస్తుంటాయి అంటే అటాక్ చేస్తున్నట్టే ఉంటుందండి హైదరాబాద్ రోడ్లో. చెప్పండి ఇంకా మేడం, ఇంకేంటి విశేషాలు? మొత్తానికి నన్ను గోశాల తీసుకొని వేరు సాధించారు. మీరు అనుకున్నది సాధిస్తారు కదండి లేడీస్. లేడీస్ అంటే కేడీస్ అండి. ఏమన్నా చల్లగా తాగుతామా, ఇంటికి వెళ్ళిపోతామండి? లేదురా వారి, ఆల్రెడీ తాగేవు కదరా. పుట్టిగన్నా జోక్ చేశాను రా, మీ మమ్మీ ఏమంటదని. తాగేవు కదరా. వద్దు నాన్న. చూడండి ఆయన చూడండి, ఆ సార్ TS10EJ3519. అది ఏం బండి? నిసాన్ డాట్సన్ అనుకుంటా అండి, ఓల్డ్ గో. ఎట్లా రాంగ్ సైడ్కి వెళ్ళిపోయి ఆపిండు. మరి ఏం చేయబోతుండే ఇప్పుడు? అక్కడి నుంచి పోతుండ్రు. అమ్మా చూడండి సార్, ఇట్లాంటి వింత జీవులు ఉన్నారు మన మధ్యలో. అయ్యయ్యో, ఎవడన్నా సడన్ గా అటు సైడ్ వస్తే ఏందండి పరిస్థితి? చదువుకున్న వాళ్ళే చేస్తున్నారండి. చదువుకున్న వాళ్ళు పాపం పద్ధతిగానే చాలా మటుకు నడుపుతున్నారు. చదువుకొని ఏమైపోయిందంటే అతి తెలివివంతులు అయిపోయి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోయి రోడ్ల పైన వింత జీవుల్లాగా బ్రతుకుతున్నారు. చీ అన్యాయం అసలు. వాడైతే అన్యాయం. ఎక్కడుంటాడో ఆ మహానుభావుడు. ఎవరికి కొడుకో, ఎవరికి తండ్రో, ఎవరికి తల్లియో తెలియదు. కానీ చాలా డేంజర్. తెలియదు కదా అమ్మా ఎవరు నడుపుతుర్రో. తల్లి కూడా ఉండొచ్చు కదా. పోనీలే, మన ఇద్దరం ఎందుకు కొట్లాడుకోవాలి వాడు చేసిన తప్పుకి. అయ్యో, ఒక పాట పాడుకుందాం, మైండ్ ఫ్రెష్ చేసుకుందాం. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనుక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చునికయింది, చునికే చటపట పాటయింది, చటపట పాటే తాకిన్నేళ్ళ చిలకల వాలే చెట్టయింది. నా చిలక నువ్వే కావాలి, నా రాజలక్క నువ్వే సాగాలి, రాగాల పువ్వై రాగాలి, అనురాగాల పువ్వై మోగాలి. ఇది నీకే రా పళ్ళు సంగీతాన్ని. మన ఇద్దరము ఎప్పుడు ఇళ్ళ చల్లగా బతకాలి. ఈ పాట నీకే డెడికేట్ చేశాను. ట్రాఫిక్ నుంచి ఈటెక్కిన మైండ్ నుంచి ఒక మంచి పాట నీ గురించి వేసాని. ఇంకేంటి విశేషాలు? ఇక క్లోజ్ చేద్దామంటావా వీడియో? ఓకేరా పొట్టినాన్ని ధర్మ. ఒరే ఉంటాం రా మరి అని చెప్తావా? సబ్స్క్రైబర్స్ వీళ్ళు చూస్తున్నారు కానీ ఆ బెల్ బటను ఇంకా సబ్స్క్రైబ్ చేయట్లేదేట్రా? చేయమని చెప్పరా వాళ్ళకి. అలా అంటే అసలుకే చెయ్యర్రా మన వాళ్ళు. ప్రేమతో చెప్పాలి, ఐ లవ్ యూ, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. ఉంటాను మరి, బాయ్ బాయ్. కట్టమైసమ్మ టెంపుల్ మొక్కుకోండి ఎక్కడున్నారో. అమావాస్య రోజు మంచిది, చూపిస్తాను ఉండండి. అదిగోండి మాత టెంపుల్, మొక్కుకోండి. జై బోలో కట్టమ్మ దేవతకి. అంతా మంచి చేపించమ్మా, అంతా మంచి జరగాలి, అందులో మేము ఉండాలి. బాయ్ బాయ్.